డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్స్ లో భాగంగా ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం జరిగింది. గ్రామస్థాయి ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ అభ్యర్థులు కొంతమంది ప్రలోభ పెడుతున్నారు. 500 ఇస్తామని, 1000 రూపాయలు ఇస్తామని. మరి అలాంటి వారికి మీరు ఓటేస్తారా, లేకపోతే నమ్మకంగా పనిచేసి మరి ప్రతి విషయంలో కూడా మరి మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించేటువంటి వ్యక్తికి మీరు పనిచేసే వాళ్ళకే వేయాలి, నమ్మకంగా పనిచేసే వాళ్ళకే వేయాలి. ప్లస్ ఇప్పుడు ఇవ్వరాక ఆయన గెలిచిండు, ఏం పని చేయలేదు, ఎక్కడ సిసి పోయలేదు, ఏది లేదు, పని ఏం చేయలేదు. ఎక్కడి అక్కడనే ఉన్నాయి, మోరీలు అట్లే ఉన్నాయి, ఇవి అట్లే ఉన్నాయి, ఏడు పని అనే ఉన్నది. మరి ఇప్పుడు ఎవరు గెలిస్తే మీరు బాగుంటుందని అనుకుంటున్నారు? ఇప్పుడు రాధక కానీ ఆ పిల్లగాడు అది బాలకృష్ణ కానీ ఇద్దట్లే వాళ్ళని గెలిస్తే ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ఈరోజు బచ్చన్నపేట మండల్ లింగంపల్లి గ్రామంలో ఉన్నాం. మరి స్థానిక ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఉంటున్నటువంటి ఆ గ్రామంకి చెందినటువంటి ప్రజల అభిప్రాయంలో సేకరణలో భాగంగా ఈరోజు మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటాం. చెప్పండి, మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల ఇప్పుడు వీళ్ళు ఇదివరకు గెలిచి ఏం చేయలే, టీఆర్ఎస్ రాధావు కానీ ఎవరు ఏం చేయలే. ఈ బాలకృష్ణ అనే పిల్లాడు యువకుడు, ఇప్పుడు కొత్తగా నిలబడ్డాడు, ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఆయన ఏ కష్టం వచ్చినా కానీ దవాఖాన కంటే దవాఖానకు వస్తుండు, ఏ ఆపద వచ్చినా వస్తుండు, ఆయనకే చేద్దామని అందరం అనుకుంటున్నాం. ప్రస్తుతం మరి మీ గ్రామంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? ఎవరిని గతంలో ఎన్నుకున్నారు? మరి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఇదివరకు ఒక శాలలో పిల్లాడు ఒక మల్లేశం అనేట ఆయన ఎన్నుకున్నాం. ఆయన ఏం రూపాయి పని కూడా వేయలే. రూపాయి పని లేదు. ఎన్నికల్లో మీరు ఎవరిని గెలిపిస్తే మంచిది అనుకుంటున్నారు? ఏ పార్టీని గెలిపిస్తే మంచిది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? టీఆర్ఎస్ పార్టీలో రాధవ్ అనే టైం తిరిగింది. బాలకృష్ణ కూడా బాగా చేసిండు. ఆ పిల్లగానికి లేనోళ్ళు బాగా మాకు ఆ బాబుని చేయాలని ఉన్నది. రాధవ్ కూడా కొంత తెలిసిన ఆమె, ఏ పంచాయతీలైనా అదైనా ఇదైనా పోయింది, ఆపదలో సంపదలో చూసుకున్నది. ఆయన కూడా వీళ్ళిద్దరు జర అనుభవం ఉంది వాళ్ళిద్దరికి, బాలకృష్ణకు రాధవకు. ఇక కాంగ్రెస్లో ఈయన ఒగ్గురాజు అని ఉన్నాడు కానీ ఆయనకు ఎక్కువ అనుభవం లేదు. మాకు అట్లా అని తెలంగాణ అయిందంటే ఊళ్ళో క్యాండిడేట్ మంచి వాళ్ళు ఉంటే కదా పట్టుకొచ్చేది పనులు పట్టుకో. తల్లి మంచిగా ఉంటేనే కదా పిల్లలు బతికేది. తల్లే బాగలేదు, ఆ పిల్లలు ఎట్లా బతారు సార్? కావాలి సారు, అనుభవం ఉన్నోళ్ళు అయితే ఏ పని అయినా తీసుకురావచ్చు. మా ఊరు ఏం బాగుపడలేదు. ఎట్లా మొత్తం మోరీలు, సిసి రోడ్లు లేవు, ఇండ్లు సరిగ్గా లేవు, బజార్లు కానీ ఏది కానీ అంత గలీజ్ ఉన్నది ఊరంతా.